అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జనసేన తన తదుపరి లక్ష్యం వైపు అడుగులేస్తోందా? బలహీనంగా ఉన్న చోట బలపడడం, అదే సమయంలో పార్టీని విస్తరించడం పైన జనసేనాని ఫోకస్ పెట్టారా? ముఖ్యంగా సవాల్ చేసిన ప్రత్యర్థులను గుక్క తిప్పుకోనీకుండా కాకినాడ కేంద్రంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్ట్రైక్ రేట్ దేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించని ఘన విజయాన్ని చేజిక్కించుకుంది జనసేన. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, మంత్రిగా నాదెండ్ల మనోహర్ తమకు అప్పగించిన శాఖల్లో వరుస రివ్యూలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రివ్యూలు, జారీ చేస్తున్న ఆదేశాలు చూస్తుంటే పవన్, నాదెండ్ల చాలా వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్, అటు నాదెండ్ల మనోహర్ తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పవన్ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తోందనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కాకినాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు వీటికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. టార్గెట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నట్టుగా జనసేన కొంత దూకుడుగానే పావులు కదుపుతోంది. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వివిధ కంపెనీల మీద రకరకాల విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. రొయ్యల కంపెనీలో ఉల్లంఘనలు, దేశవ్యాప్తంగా గ్రీన్ ఛానల్ లాంటిది ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యంలో అక్రమాలపై సిఐడి విచారణకు నడుం బిగించింది ఏపీ ప్రభుత్వం. టార్గెట్ ద్వారంపూడి అన్నట్టు జనసేన ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతోందన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా ఆపరేషన్ ద్వారంపూడి ప్రారంభించింది జనసేన. దీంట్లో భాగంగా తన పరిధిలో ఉన్న శాఖలు, మరో మంత్రి నాదెండ్లకు చెందిన శాఖలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ద్వారంపూడి తాట తీసేందుకు సిద్ధమవుతున్నామనే సంకేతాలు పార్టీ క్యాడర్కు బలంగా పంపడంలో సక్సెస్ అయ్యారు జనసేనాని. ప్రస్తుతం కాకినాడలో జనసేన వ్యూహాలు చూస్తుంటే టార్గెట్ రీచ్ కావడానికే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తనకు, నాదెండ్లకు ఆయా శాఖలు తీసుకున్నారా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్పారు, కానీ పవన్ రెడ్ బుక్ గురించి చెప్పకుండా పని కానిచ్చేస్తున్నారనే భావన ఏర్పడుతోంది. ప్రస్తుతం జనసేన వ్యూహాలు, ఆ పార్టీ ప్రణాళికలు చూస్తుంటే పర్ఫెక్ట్ గా రాజకీయం చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే కాకుండా ఎన్నికల తరువాత తన పార్టీ క్యాడర్ను సంతృప్తిపరిచే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తన పట్టును పెంచుకోవడమే కాకుండా ఇతర జిల్లాల్లోని క్యాడర్ను కూడా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది జనసేన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ టికెట్ ని దక్కించుకోవడం వంటి వాటి ద్వారా భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనసేనకు ప్రయారిటీ ఉంటుందనే నమ్మకాన్ని క్యాడర్లో కలిగించడంలో పవన్ సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోంది.